ఆరతి పరిచత్రుడైన పార్వతీ సతినాథుడైన బ్రహ్మదేవుని గన్న తండ్రికి ఆరతి ఇస్తాము రారమ్మ, రాములు కల్లా బారగని వస్తాము రారమ్మ. రక్కసీయవు తాటకి నుంచి మారి శుభావుల రక్కునాయమ ధర్మపురికి వస్తాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య దిలీప్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి మేము దీపావళి నోములు నోముకుంటున్నాము. అందుకోసమే మా బాబాయ్ మర్రి ఊడల కోసం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ మర్రి చెట్టుకి ఒక్క ఆకు కూడా లేదు, మర్రి ఆకులు కూడా కావాలి. ఇప్పుడైతే మర్రి ఊడలు తీసుకొని మళ్ళీ ఆకులు ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ మర్రి ఆకులు వేరే దగ్గర తీసుకోవాలి. ఇప్పుడైతే మర్రి ఆకుల దగ్గరికి వచ్చాడు. మర్రి పండ్లు కూడా కావాలి కాబట్టి పైన ఉన్నాయి మర్రి పండ్లు అందయి కాబట్టి బండి పెట్టి అవి తెంపాలని బండి పెడుతున్నాడు. మా బావ బండి పైకి ఎక్కి మర్రి పండ్లు కూడా తెంపుతాడు. మేము దేవుని దగ్గర మర్రి పండ్లు మర్రి ఊడలు కూడా పెడతాము. అందుకోసమే మా బావ బండికి మర్రి పండ్లు తెంపుతున్నాడు. ఇప్పుడైతే మా వాళ్ళు గొలుసు దేనికి వాగు దగ్గరికి వెళ్తున్నారు. గొలుసు అంటే ఏమో అనుకోకండి, వాగులో ఉండే ఇసుకని మా సైడ్ గొలుసు అని అంటారు. ఆ గొలుసు కూడా ఆవులు ఏమి తొక్కకుండా ఉండేది తీసుకురావాలి కాబట్టి ఎవరు తొక్కని గొలుసు కాబట్టి వాటర్లో అయితే ఏం పోకుండా ఉంటాయి, ఎవరు నడవరు కాబట్టి వాటర్లో చెట్ల కింద గొలుసు ఉంటుంది కాబట్టి అద్దేస్తారు. ఇప్పుడైతే ఈ వాటర్ కొంచెం తక్కువగా ఉన్నాయి, ఇక్కడ తీసుకుందాము అని వెళ్తున్నారు. ఎప్పుడైతే ఇసుక తీసుకురానికి ప్లేస్కి వచ్చేసారు, ఆ లోపలికి వాటర్లోకి దిగి ఇసుక తీసుకోవాలి. ఎవరు పోవాలి ఎవరు తీసుకురావాలని డిసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళు. మా బాబాయ్ అయితే అటు సైడ్ నుంచి పోవని మా బావకి చెప్తున్నాడు. మా బావని తీసుకురా, నువ్వే పోయి తీసుకురా అని చెప్తే మా బావ లోపలికి పోనీకి రెడీ అవుతుండు. మా బావ ఎక్కడ కామెడీ చేస్తుంది, వాటర్ చాలా మంచిగా ఉన్నాయి అని. మొత్తం తెస్తామన్నా చేపలు పెద్ద లేదమ్మా వీటినే ఆ వలకు పెట్టి అదే గాలానికి పెట్టి అయితే మళ్ళీ పోతాయి. అట్లా కూడా వచ్చు. రామునా ఎంత పెద్దగా ఉన్నా అనుకుంటాను. ఇగో
చేపలు పాలు అంతా పోవచ్చు కదా. పెద్ద చేప ఎగరాలి గాలకి. పెట్టేసినట్టు పట్టుకొస్తాను. రానుకోండి వస్తే రానుకో. ఇక్కడైతే మేము దేవుని దగ్గర పెట్టనికి పందిరికి పసుపు నూనె రాసి బొట్లు పెడతాం. మామిడాకులు బంతి పూలు కట్టినాక మా డాడీ పందిరిని ఇలా డెకరేషన్ చేశాడు. ఇక్కడ వచ్చేసి మా బోనాలు, మా మమ్మీ బోనాలు వంటి దానికి బంతి పూలు కట్టి పూజించింది. కుండ అవన్నిటికీ మా మమ్మీ పసుపు సున్నం రాసి రెడీ చేసి పెట్టింది. ఇక్కడ వచ్చేసి మొత్తం రెడీ అయినాక మా మమ్మీ ఇలా మొత్తం రెడీ చేసింది పందిరి కింద ఏమేమి పెట్టాలి అని. పైన ఒక చాట కూడా. ఇప్పుడు వచ్చేసి మా అమ్మ దీపం పెట్టడానికి అందులో నూనె పోస్తుంది. అక్కడ ఏమేమి కావాలో అన్నీ మా మమ్మీ రెడీ చేస్తుంది. ఇంకెవరు రెడీ అయ్యి రాలేదు. కొద్దిసేపు అయితే అందరు రెడీ అయ్యి వచ్చి పూజ దగ్గర కూర్చుంటారు. అక్కడ మా మమ్మీ పూజకి రెడీ చేస్తూనే ఉంది. అక్కడ బయట మా వాళ్ళందరూ బాంబులు కాల్స్తూనే ఉన్నారు. పూజ కంప్లీట్ కాకముందే మా వాళ్ళు బాంబులు కాల్చి స్టార్ట్ చేసారు. లోపల మా మమ్మీ టైం అవుతుందని తొందరగా రెడీ చేస్తుంది.
మా డాడీ తొందర పూజ మీద కూర్చోవాలి, ఇంకా లేట్ అవుతుంది అంటే మా మమ్మీ తొందరగా చేస్తుంది. అన్నిట్లలో నూనె పోసి దీపాలు ముట్టిస్తుంది. ఎప్పుడైతే దీపాలు ముట్టించడం అయిపోయింది, మా డాడీ వాళ్ళను మా మమ్మీ వాళ్ళు పూజ మీద కూర్చున్నారు. మా శ్రీయాన్ చాలా మొక్కుతున్నాడు, తొందర స్కూల్కి పోవాలి, మంచిగా చదువుకోవాలని మొక్కుతాడు. नमः ओम शुभ भक्ताय नमः ओम कुमार गुरुवे नमः ओम उमा पुत्राय नमः ओम अमरूप वाहनाय नमः ओम ईशपुत्राय नमः ओम श्री महागणपते नमः फस्ट कुंकुम अक्षंतलु पुव्వులు ఇసి కన్న పెట్టండి ఫస్ట్ आचम्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विश्ववे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनामाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः कृष्णाय नमः प्राणायाम मुक्కు పట్టుకోండి ఇట్లా ముక్కు ఇట్లా పట్టుకోండి ओम भुवा ओम गुवा ओम सुवा ओम महा ओम जन ओम तवा ओम सत्यम ओम तत्त्वविरण्यविरण्यम भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् ओम महावंज्योति परमोसमृतं ब्रह्म भर्गवस्यरहम् ओम मम उपात्त समस्त दुरिताक्षगाराय श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर कृत्यर्थं शुभाभ्यं शुभे शुभने सुमुहूर्ते तत्र पृथिव्यां जम्बुदीपे भरतवर्षे भरतखण्डे महोदक्षिणाये श्रीशैल्यादेश मधुतत्त्वं स्नानं देवेश सदाशिव नमस्ते वेदायेश्वराय नमः पञ्चामृतनाथानं समर्पयामि वस्त्रयुक्तं सदा शुभ्रं मनोहरं देवदेवेश अश्वितं समर्पयामि वस्त्रं भक्तानां मक्षतं पदं दादासि नादमन्ततै रक्षितं प्रियांतं भवान् श्री केदारेश्वर अक्षन्तां समर्पयामि पूर्वच्छतेमयं केदारेश्वराय नमः पुष्पामि पूजयामि समर्पयामि इंद्रालोकपाल पूज्यं सूर्यार्घ्यं शिवस्य दक्षिण भागे उत्तर भागे एडम वैपु विष्णुवे नमः कटिं पूजयामि ओम गंगाधराय नमः नाभि पूजयामि ओम महादेवाय नमः धनं पूजयामि ओम अष्टते नमः हृदयं पूजयामि ओम शिवाय नमः भुजं पूजयामि ओम शितिकण्ठाय नमः कण्ठं पूजयामि ओम विरूपाक्षाय नमः मुखं पूजयामि श्री केदारेश्वर अष्टोत्तर शतनामावली పాపాలు బాపేటి అందాల గణపాతయ్య మము చేరా రావయ్యా పంతమేలనయ్యా పరిశుద్ధుడైన పార్వతీ సతినాథుడైన బ్రహ్మదేవుని గన్న తండ్రికి ఆరతి ఇస్తాము రారమ్మ రాములు కల్లా బారగని వస్తాము రారమ్మ రక్కసీయవు తాటకిని తుంచి మారి సుబావుల నెక్కునాయమ ధర్మపురికి వస్తాము రారమ్మ గౌతముని శాపమున మిడుకుచును ఆ లేడుల రౌతి అయ్యి వడకుచుండేను గౌతముడు దశరత్మజుండో కాదు పోపినంత లోపల రౌతు రూపము మాని ఎప్పటి రమణి అయి నిలచుండెనేమో హరతి రామురారమ్మ రాములు కల్లా బాలగని వస్తాము రారమ్మ జనకునింట్లో వెళ్ళి విరీచును దేవాతులందరూ జగపిడ పెళ్ళాడి మురీచును
ఇనుపులేసుడు ధరలి పొంగని వెనుక వచ్చిన పరశురాముడు తన పరాక్రము చూసి గెలిచని తాము అయోధ్యకు నేగే ఆరతి ఇస్తాము రారమ్మ రాములను కన్నా బారగని వస్తాము రారమ్మ హారతి శ్రీ అంజనీ పుత్ర కర్పూర మంగళ హారతి ద్వారక సూత్ర ధీరుడవు శ్రీరామదూతను బారు సముద్రము దాటి నారి లంకిని పూజినావట రాకేశ్వరము తనయా నేరమెంచగ హిందు రారమ్మి కర్పూర మంచి పూరు చర్కర పాలు గైకొమ్మి సార పలుకులు చిన్ని తేనెలు కోరి నీకిడి తెచ్చినామో నారికేలని నరటి పండ్లు నోరు దాపి అరగించుము హారతి శ్రీ అంజనీ పుత్ర కర్పూర మంగళ హారతి ద్వారక సూత్ర సంధి సంధి వెలకి చూచిదివి వనజాక్షి లేదని పొందుగానే మనము దొచ్చిదివి సుందరాంగి చూడ చెట్టు కిందను కూర్చుండ చూసి ముద్దరున్న పట్ల చూసి ఎందుకు దుఃఖించేదావమ్మ రాముల చేతి ముద్దుటింగర మిరుగు మాయమ్మ ఆకలాయేను సుతలపిదివి శ్రీరామదేవి లోకమాత నడిగి చొచ్చిదివి కేక వేసి వనము విరసి తోకతో ధనుజులను గొట్టి ప్రాకలిపై ఇంద్రజిత్తుణ్ణి చేదిక్కి నీవు టాకి మాటలాడుతుంటివి మేమైతే మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. పైన లొకేషన్ చూడండి ఎలా ఎంత రెడ్ కలర్లో ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్.